మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 10వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము జీవిత మార్పులను ఎదుర్కొనుట 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, అద్భుత ఆశ్చర్య కార్యములు మా పట్ల జరిగిస్తున్నటువంటి మహోన్నతుడా, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధిలో నైనా మీరిచ్చే జీవార్థమైనటువంటి మాటల చేత బలపడుటకు కృపనిస్తున్నారు నైనా. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని అనునిత్యము నైనా మీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో మీ చిత్తాన్ని అర్థం చేసుకోవటానికి వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరచండి అయా. పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృపనిస్తున్నారు. సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని దయచేయండి అయా. ఎందరైతే మారు మనసు లేకుండా ఉన్నారో, వాక్యము చేత హృదయాన్ని కదిలిస్తున్నటువంటి దేవా, వాక్యాన్ని ప్రేమించే మనసు వారికి పుట్టించండి అయ్యా. తద్వారా కేవలం ఘనత, మహిమ మీరే పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన ఈ విషయాన్ని గురించి వివరంగా చర్చించాం కదా. మానవ జీవితము మార్పుకు లోనయ్యేటటువంటిదని, అది మంచి కొరకైన మార్పు, చెడ్డ కొరకైన మార్పు అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. ఆ చెడ్డ కొరకైనటువంటి మార్పును మనిషి ఎప్పుడు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవటం వల్ల మనిషి కృంగిపోతున్నాడు, మనిషి వేదన పడుతూ ఉన్నాడు. దాన్ని అధిగమించటం ఎలాగనే విషయాన్ని మనం చూసినట్లయితే, మనకి ఇవ్వబడినటువంటి లోకంలో గొప్ప ఆధారం ఏమిటంటే మార్పు లేని దేవుణ్ణి కలిగి ఉండటం. మార్పు లేనటువంటి దేవుడు అనగా ఆయన గురించి మనం తెలుసుకుంటూ, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన యొక్క కృపలో మార్పు లేదని తెలుసుకున్నాం. ఆ రీతిగా మార్పు చెందుతున్నటువంటి మానవుడు పరిపూర్ణంగా మార్పు చెందనటువంటి దేవుని మీద ఆధారపడటమే ఆశీర్వాదకరం. అలాగే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనదే కాకుండా ఆయన ఉద్దేశము కూడా స్థిరమైనది, మార్పు లేనటువంటిది. మనందరికీ తెలుసు కదా, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువారు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇది ప్రభువారి యొక్క బాధ్యత. అనంటే ఎప్పుడో ఒకప్పుడు చేశారు, 2000 సంవత్సరాల క్రితం చేశారు, ఈ మధ్య చేయట్లేదు అని చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే నిన్న, నేడు, నిరతము మార్పు లేనటువంటి వారు. యేసు ప్రభువారు తన యొక్క గొప్ప కృపను బట్టి మానవాళిని నశించిన దానిని వెదకి రక్షించే కార్యము ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఎందుకంటే మార్పు లేని దేవుడు, ఆయన యొక్క సుగుణాలు మార్పు లేనటువంటివి, ఆయన ఉద్దేశాలు మార్పు లేనటువంటివి. మార్పు లేని దేవుడు ఇప్పటికీ కూడా ఎక్కడైతే నశించిపోయిందో, నీలో నశించిపోయినటువంటి గుణాన్ని, నీలో నశించిపోయినటువంటి ఏ విధమైన విషయమైనప్పటికీ, నిన్ను బాధ పెట్టే విషయాలు, నిన్ను కృంగదీసే విషయాలు ఏవైతే నశింప చేయటానికి సిద్ధంగా ఉన్నావో, నిన్ను జీవములో నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నీ పట్ల ఆసక్తి కలిగిన వారు, నీ పట్ల ప్రేమ కలిగిన వారు అదే ప్రేమ, అదే కృపను చూపించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క గుణలక్షణాల్లో గొప్ప అంశం మరొకటి ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించేటటువంటి గుణం. ఈరోజు లోకంలో చాలామంది సంతోషాన్ని కోల్పోతున్నారు, అనగా నశింపులోకి వెళ్ళిపోతున్నారు, జీవాన్ని కోల్పోతున్నారు. భౌతికంగా అభివృద్ధి చెందిన మాటలు వాస్తవమే కావచ్చేమో, కానీ ఆత్మీయ పతనంలో మనిషి ఉంటున్నాడు. దాన్నే నశించిపోవటము అంటారు. ఆ నశించిపోయిన దానిని ఇప్పటికీ కూడా తన వాక్కు చేత, సువార్త చేత మనల్ని ఆదరించే పని చేస్తూనే ఉన్నారు. అందుకొరకైనటువంటి నీ జీవితంలో మార్పులు వస్తున్నప్పటికీ దేవుని ఉద్దేశంలో నువ్వెప్పుడు కూడా విలువైన వ్యక్తివే గనక నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడరు. ఇదే మాటని పేతురు గారు కూడా అన్నారు కదా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. చూడండి, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అంటే తన ప్రేమలో ఇప్పటికీ కూడా
చాలామంది మనం చూస్తూ ఉంటాం, కుటుంబ పెద్దలు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వీళ్ళు వారి మాటల్లో అంటూ ఉంటారు, ఒకప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూసేవాడినండి, ఈ మధ్య నేను పట్టించుకోవట్లేదు, ఈ మధ్య నేను బుర్ర పెట్టట్లేదు, ఈ మధ్య నేను వాటన్నిటిని విడిచిపెట్టేశానండి, ఇలా చెప్తూ ఉంటారు. దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క సుగుణాలు ఎప్పుడు కూడా అలా కనిపించవు. మనుషులు మార్పులకు లోనవుతూ ఉంటారు. ఒకప్పుడు ఆసక్తి, ఒకప్పుడు ద్వేషం, ఒకప్పుడు కోపం, ఇలా ఒకప్పుడు విరోధం పెంచుకుంటూ ఉంటారు. కానీ దేవునిలో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటంటే, మార్పు చెందనటువంటి దేవుడు గనక ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో నీవు నశింపవాలని ఆయన ఇచ్చయించట్లేదట. ఇప్పటికీ కూడా మనం ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదట. ప్రియులరా, తన ప్రేమను బట్టి మనల్ని ఆదరించే దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, నీ జీవితంలో నా మార్పును బట్టి నా జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా ఉద్యోగం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయింది, ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఒకే ఒక మాట ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో. ఎవడునూ నశింపవలనని ఆయన ఇచ్చయించట్లేదు. నువ్వే స్థితిలో పడిపోతున్నావో ఆ పడిపోయిన స్థితిలో ఉండటం అనేది నీ ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఆయన లేవనెత్తడానికి వచ్చారు. కనుక నశించిపోవటం అనేది ఆయన ఇష్టం లేనటువంటి కార్యం. ఒకవేళ నీ జీవితంలో ఏ మార్పుకు లోనే ఏ స్థితిలో నువ్వు నశించి పడిపోయావో ప్రభు వైపు చూసినట్లయితే నీవు నశించిపోయిన స్థితి ఆయనకి ఇష్టం లేదు గనక ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. ప్రియులారా, గమనించండి, మార్పును, జీవితంలో జరిగేటటువంటి మార్పును ఎదుర్కొనే క్రమంలో ఇప్పుడు నీకు కావలసినటువంటి సహాయకుడు ఎవరయ్యా అంటే, నీతో పాటు మారిపోయేటటువంటి వారు కాదు. చాలామంది స్నేహితులు నమ్ముతూ ఉంటారు, స్నేహితులు మారిపోయేటటువంటి వారు, స్నేహితులు పారిపోయేటటువంటి వారు. ఒకవేళ నీ దగ్గర సమృద్ధి ఉంటే నీతో కలిసి నువ్వు నవ్వితే నవ్వుతారు, నువ్వు మేలు చేస్తే మేలు పొందుతారు. కానీ నీ సమస్య వచ్చినప్పుడు అదే స్థితిలో వారు ప్రవర్తిస్తారని నువ్వు ఆశిస్తావు. కానీ అది అలా ప్రవర్తించకపోవటమే మార్పు అంటారు, అంతే కదా. ఒకప్పుడు చాలామందిలో ఉండేటువంటి ఆలోచన ఇదే. ఒకప్పుడు నాకున్నప్పుడు వాళ్ళని బాగా చూశాను, సహాయం చేశాను, మేలు చేశాను, మరేదో చేశాను, కానీ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. లోకంలో ఈ చరిత్ర ఎక్కడైనా అలాగే ఉంటుంది. లోకంలో నువ్వెక్కడికి వెళ్ళినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి కదా. అంటే లోకం మార్పు, మనతో పాటు మార్పు, మనం ఎలా మారితే అలా మారిపోతూ ఉంటుంది. మన దగ్గర సమృద్ధి ఉంటే బంధువులు పెరుగుతారు, మన దగ్గర ఒకవేళ పేదరికం ఉంటే ఒంటరితనం వస్తుంది, మార్పు వచ్చేస్తుంది. ఇంతలోనే ఇంత మార్పు అంటే లోకం చూపించేటటువంటి మార్పు అదే. నీ అవసరం ఉన్న రోజు, నీ దగ్గర ఉత్పాదకత ఉన్న రోజు, నీ చుట్టూ జనమే. ఒకవేళ అది లేని రోజు నీతో పాటుగా లోకం కూడా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఇక్కడ మార్పు లేని దేవుడు నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చారు. అంటే మన ప్రభు దేనికోసం వెతుకుతున్నారు? ఎక్కడ నశించిపోయిందో దాన్నే వెతుకుతున్నారట. నశించిపోయిన ఆత్మలు, నశించిపోయిన జీవితాలు, ప్రభు అదే వెతుకుతున్నారు. ఈ లోకంలో సమృద్ధిని వెతుకుతారు, ధనాన్ని వెతుకుతారు, కానీ ప్రభు నశించిపోయిన స్థితి, పడిపోయిన స్థితిని, రోగపూరితమైన స్థితిని, నేను వైద్యుడినయ్యా, రోగుల కొరకు వైద్యుడిని, ఏ మార్పు వచ్చింది, ఏ పాపము రోగం వచ్చింది, ఏ స్థితిలో పడిపోయావు, మరలా సరిదిద్దటానికి నేను ఇష్టం అంటున్నారు. ప్రభు అంటున్నారు, నేను వచ్చిందే అందుకు. నీకు ఏ విధమైనటువంటి మానసిక రుగ్మత ఉందా, ఏ విధమైనటువంటి పాపం అనే రుగ్మత ఉందా, వ్యసనం అనే రుగ్మత ఉందా? ఒకప్పుడు నేను చాలా బాగుగా ఉన్నానండి, అయ్యా నా జీవితం పాడైపోయింది, నా జీవితం చెడిపోయింది, అందరి దృష్టిలో నేను చెడ్డవాడినయ్యాను, అందరి దృష్టిలో వ్యసనపరునయ్యాను, నన్ను ఎవరు కూడా లక్ష్యం చేయట్లేదంటే ప్రభు వారు అంటున్నారు, నిన్ను ఎవరూ లక్ష్యం చేయకపోయినా నేను నీ కోసమే వచ్చాను. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి ప్రభు వారు వచ్చారు. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, జక్కయ్య పతనంలో, ఆత్మీయ పతనంలో ఉన్నాడు, నశించిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ ఆ జక్కయ్య ఇంటికి ప్రభువారు వెళ్ళారు. ఆ రోజు చాలామంది అన్నారు, ఇదిగో పాపులతో, సుంకరులతో, ఇలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు. ప్రభువారు అంటున్నారు, నేను వీరి కొరకే వచ్చాను, నీతిమంతులకి, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదయ్యా, ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళ కోసమే కదా వైద్యం చేయటానికి వచ్చాను. అందుకని ప్రభువారు పాపులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు. ఎక్కడ వాక్యం అవసరమో, ఎక్కడ స్వస్థత అవసరమో, ఎక్కడ రోగపీడితులు ఉన్నారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళారు. సమరయ స్త్రీ ఉదాంతాన్ని మనం చూస్తే, సమరయ స్త్రీ విషయంలో ఆమె ఏ స్థితిలో ఉందయ్యా?
లోకానికి అక్కరలేని స్థితిలో ఉన్నారు. కానీ ప్రభువారు ఆమెను సమీపించారు, ఆమెతో మాట్లాడారు, ఆమెను మార్చారు. ఎందుకంటే ఆమెను మార్చటానికే వచ్చారు. మార్పు చెందినటువంటి జీవితాల్లో ప్రభు మంచి కొరకైన మార్పు చేయటానుకున్నారు. ఒకవేళ అపవాది, లోకం, నీలో ఉండేటువంటి పరిస్థితులు చెడ్డ కొరకైన మార్పుకు నడిపిస్తున్నాయేమో జాగ్రత్త. పాపంలో పట్టబడిన స్త్రీని గురించి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గురించి మనం చూసినప్పుడు రాళ్లు వేసి చంపటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభువారు వెళ్ళారు, వారి తప్పిదాలన్నిటినీ రాశారు నేల మీద, వారు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, వారు నిన్ను నశింప చేయాలని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నించారు. కానీ నా బాధ్యత, నా డ్యూటీ అది కాదమ్మా. నేను వచ్చిన పని ఏమిటంటే ఈ స్థితిలో ఉన్న వారిని బాగు చేయటానికి వచ్చాను. పడిపోయిన వారిని పడిపోయినట్టుగా, లేకపోతే నశింప చేయడానికి నేను రాలేదు. కారణం ఏమిటంటే వారిని మరలా నేను జీవింప చేయాలి. కనుక నీ వెళ్ళి నేను కూడా నీకే విధమైన శిక్ష విధించను, కానీ ఇక మీదట పాపము లేకుండా జీవించు అని ప్రభువారు చెప్పారు. కనుక ప్రభువు మార్పు లేనివాడు మాత్రమే కాకుండా ఆయన వాగ్దానాలు కూడా మార్పు లేనటువంటివి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారిని మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి అన్నారు. దేవుడు వాగ్దానాలట వాగ్దానమునకు వారసులైనటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులు అన్నారు. ప్రియులరా, ఈ మాట జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాగ్దానాలు అబద్ధమాడచాలని అన్నారు. మార్పు చెందుతున్నటువంటి లోకంలో మనుషులు చూస్తే వారి యొక్క మాటలు మారిపోతున్నాయి, వారి యొక్క వాగ్దానాలు మారిపోతున్నాయి, వారి ప్రమాణాలు మారిపోతున్నాయి. మాట ఇచ్చిన వారు మాట ఇచ్చినట్టు ఉండలేదు. ఈరోజు అవునంటున్నారు, రేపు కాదంటున్నారు. అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అని నమ్మబలికి తర్వాత కాదనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామందిని మనం చూసినట్లయితే రోజులు గడుస్తున్న వెంటనే మార్పులకు లోనైపోతూ ఉన్నారు పరిస్థితులను బట్టి. ఒకప్పుడు ఇదిగో స్నేహంలో ఎన్నో మాటలు అన్నాం, సహాయం చేస్తామన్నాం, కానీ రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి కదా. చాలామంది స్నేహితులుగా ఉన్నవారు పెద్దయ్యాక వారి యొక్క ఉద్యోగమో వృత్తో ఆదాయమో పెరిగితే తర్వాత వారిని మరిచిపోవటం, చులకన చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ మార్పులన్నీ కూడా పదవులను బట్టి, ఆదాయాలను బట్టి, కాలం గడవటాన్ని బట్టి ఎన్నో మార్పులు వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది యువత వివాహం అనేటువంటి బంధంలోనికి వెళ్ళటానికి ప్రేమ అనే ముసుగులో మోసం చేసి తర్వాత నష్టపోయిన వారిని కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే అవసరాలు తీరాక మోసం చేయటం అనేది మానవ స్వభావంగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి నమ్మకాల్లో నశించిపోతున్నాడు, తను పెట్టుకున్నటువంటి నమ్మకాలను బట్టి కృంగిపోతున్నాడు. ఒకప్పుడు నేను పలానా వ్యక్తి మాటలను బట్టి నేను ఎంతగానో నమ్మాను, నా తల్లిదండ్రులను బట్టి, తోబుట్టువులను బట్టి, ఈరోజు చాలామంది ఆస్తిపాస్తులను బట్టి ఇదిగో నాకు ఈ వాటా ఇస్తా అన్నారు, నాకు ఈ ఆస్తి ఇస్తా అన్నారు. తర్వాత కాలంలో మార్పుకు లోనైపోయారు. ఈ మార్పులన్నిటిని బట్టి మనిషి కృంగిపోతున్న వేళ ఈరోజు దేవుని వాక్యం నీతో తెలియపరుస్తుంది. అబద్ధమాడ చాలని వాగ్దానం, నీకు ఇస్తానన్నటువంటి నిత్యజీవపు వాగ్దానము నమ్మకమైనటువంటిది. మార్పు లేని దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే మనకిచ్చారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి మార్పు చెందజాలని నిశ్చయమైన 2 సంగతులను గురించే అన్నారు. ప్రియులారా, మరి విషయాలను గురించి మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభులోను ఆయన పునరుద్ధానములోను దేవుడు తన మాటను రూఢిపరిచారు. ఈరోజు మనిషి అన్నట్టుగా దేవుడు కూడా అయా నీకు రక్షణ లేదు, నీకు నిత్యత్వం లేదు అనుకుంటే మనిషి ఎలాంటి భయంకరమైన పతనంలోకి వెళ్ళిపోతాడో చూసారా. కానీ దేవుడు అలా చేయలేదు. ప్రతివారు కూడా దేవుని మాటలు ఎందుకు నమ్మాలి అంటే మార్పు చెందని దేవుడు. ప్రియులారా, భూమి మీద మోసపోయావా, నష్టపోతున్నావా, ప్రభు వైపు చూడు. ఎందుకంటే ఆయన అబద్ధమాడ జాలని వాగ్దానాలను ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు రాజకీయ నాయకులు చూస్తాం, వ్యాపార సంస్థలు చూస్తాం, వీళ్ళందరూ చేసే పని ఏమిటయ్యా అంటే ప్రజలను మోసం చేయటమే. వారు మనిషికి ఏదో ఒక అభూత కల్పన, ఇదిగో ఇంత లేదు అంత అని చెప్పటం, తర్వాత పబ్బం గడుపుకున్న తర్వాత వారి వ్యాపారమో రాజకీయమో అయిపోయిన తర్వాత మరలా ముఖం చాటేయటం, ఆ మాటను ఏదో రకంగా వక్రీకరించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. నీ సమస్యలో, నీ మార్పులో ఒకవేళ కృంగిపోతున్నావేమో, కానీ ప్రభు వైపు చూడటం వల్ల జరిగేటువంటి కార్యము, మార్పు ఏమిటో మనం చూద్దాం. కీర్తనకారుడు అంటున్నారు, 46వ సంకీర్తన మొదటి 3 చరణాలు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున
భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు ములిగినను, వాటి జలముల ఘోషించునను, నురుగి కట్టునను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము అన్నారు. పరిస్థితి ఎంత చక్కగా కీర్తనాకారుడు వివరించారో చూసారా? దేవుడట మనకు ఆశ్రయదుర్గమై ఉంటే ఆపత్కాలంలో, ఎలాంటి ఆపత్కాలం అట, భూమి మార్పు నందున, మనం అంటాం కదా, ఆకాశం తలకిందులైపోయింది, అంత భయంకరమైన మార్పు వచ్చింది. కొన్ని కష్టాలు చూసినప్పుడు మనిషి అంటూ ఉంటాడు, అయ్యా ఆ వార్త విన్న వెంటనే భూమి ఆకాశం తలకిందులైపోయినట్టు అయిపోయిందయ్యా, నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు, నడి సముద్రంలో మునిగిపోయినట్టున్నాను అంటూ ఉంటారు కదా. అలాంటి పరిస్థితిని గురించి చెప్తూ, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించుటను, నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతము కదిలినను, మనము భయపడము అంటున్నారు. చూసారా? అంటే నీ జీవితంలో ఊహించని పరిణామాలు, హఠాత్ పరిణామాలు, ఇలాంటి పరిణామాల్లో మనిషి ఏమవుతాడయ్యా అంటే కృంగిపోతాడు. అకస్మాత్తుగా, అంటే మనిషి ఊహించలేని మార్పులు జరిగినప్పుడు మనిషి వాటిని అంగీకరించటానికి ఇష్టంగా ఉండడు. ప్రియులారా గమనించండి. అప్పుడే మనిషి కృంగిపోతాడు, పీడితుడైపోతాడు, వంగిపోతాడు. అప్పటి వరకు ఉన్నటువంటి బలిమి, పటుత్వము వంగిపోతూ ఉంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అబ్బాయిని చాలా బలంగా ఉండేవాడండి, ఆ దుర్వార్త విన్నాక, లేకపోతే వారు ప్రేమించిన వారిని కోల్పోయాక, లేకపోతే జీవితంలో జరిగినటువంటి ఆ మార్పును బట్టి మనిషి పాడైపోయాడు, ఇంతకుముందు చాలా బలంగా ఉండేవాడు అంటాం. అలాంటి మార్పును గురించి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు, భూమి మార్పు నొంది నడి సముద్రములో పర్వతములను ములిగినను అంటున్నాడు. అంటే ఎలాంటి భయంకరమైనటువంటి మార్పు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. పిల్లరా, దేవుడు తన కృప చొప్పున నీ ప్రతి గాయాన్ని మాన్పదగినటువంటి వాడు, కృగిపోతున్న వేళ ఆదరించగలిగిన వాడు. అందుకొరకు దేవుని దగ్గర ఉండేటువంటి ప్రతిదీ కూడా ఆత్మ నడిపింపు ఉంది, వాక్యంలో ఆదరణ ఉంది, వాగ్దానము, స్థిరమైన వాగ్దానాలు ఉన్నాయి. అందుకొరకు వేటిని ఉపయోగించాలో అవన్నీ కూడా దేవుని దగ్గర సిద్ధముగా ఉన్నాయి. వాటిని బట్టి మనము పరిస్థితులు ఎంత మారినప్పటికీ ధైర్యంగా ఉండగలమనేటువంటి ఒక నమ్మకాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని వాగ్దానాలు మనకిస్తున్నప్పుడు మనకు ఆదరణిస్తారా? నిజంగా నమ్ముకోదగిన దేవుడా అంటే, కీర్తనకారుడు 102వ సంకీర్తనలో 25 నుంచి అంటున్నారు, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూడండి, అవి నశించును గాని నీవు నిలిచి ఉండు. చూడండి, మనం ఏ యొక్క భూమి మీద నిలిచి ఉన్నామో, ఏ ఆకాశాన్ని చూస్తున్నామో అవి కూడా నశించిపోతాయట. పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోవునని పేతురు గారి పత్రికలో మనం చదువుతాం కదా. అవి నశించి ఉన్నను, ఇవన్నీ వస్త్రము వలె పాతగిలెనను, ఒకడు అంగరవస్త్రములు తీసివేయినట్లు నీ వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు అన్నారు. ప్రియులరా, ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఒకవేళ మనం ఆలోచన చేద్దాం. అనారోగ్యం వచ్చినప్పుడు మనం వైద్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాం. సామాన్యులకు వచ్చిన రోగాలు వైద్యులకు రావా? సామాన్యులు మరణించినట్టుగా వైద్యులు మరణించరా అంటే వారికి రోగాలు వస్తాయి, వారు మరణిస్తారు. అయినా వారిని నమ్ముతున్నాం. ఎందుకనంటే వారి దగ్గర వైద్యం ఉందని, వారి దగ్గర జ్ఞానం ఉందనేటువంటి ఒక నమ్మకం కదా. అయితే పరిపూర్ణత లేనివాడు ఇచ్చే సహాయం కొరకు కూడా పూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాం. కానీ ఈరోజు ఎవరైతే నీకు సహాయము చేస్తానన్నారో ఆయన ఎలాంటి వాడయ్యా అన్నట్లయితే, ఆయన భూమి ఆకాశములను వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రములను తీసివేసినట్టు నువ్వు తీసివేయదు. అంత శక్తివంతుడైనటువంటి దేవుడు. ప్రియులారా గమనించండి. అంటే ఒకవేళ నీవు మరణాన్ని గురించి భయపడితే అసలు మరణమే లేనటువంటి వాడైనా, ఒకవేళ రోగం గురించి నువ్వు భయపడితే రోగమే లేనటువంటి వాడైనా, ఒకవేళ అపజయం ఎరగినటువంటి వాడైనా, పాపం గురించి భయపడుతున్నావా? పరిశుద్ధుడైనటువంటి వాడు. ఇలాగా ఆయన నమ్మడానికి గల కారణాలు ఏమిటో మనం చూస్తే, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయటానికి శక్తివంతుడు. నేను ఎందుకు నమ్మాలి ఆయన అన్నట్లయితే, మార్పు లేనట్టు దేవునిలో నేను ఉండటం అనేది ఆశీర్వాదకరం. ప్రియులరా, దేవుడు నీతో సహాయముగా ఉండి నీ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయి. మార్పు నొందిన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే,
మనం దారి తప్పిపోతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనం వెళ్ళేటువంటి ప్రయాణాల్లో దారి తప్పిపోతున్నాం. ఎందుకు దారి తప్పిపోయావయ్యా? ఇప్పటి వరకు ఒక మార్గంలో వచ్చావు కదా అంటే, అయ్యా నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నాకున్న అనారోగ్యాన్ని బట్టి, నేను మోసగింపబడ్డాన్ని బట్టి, నేను పాపంలో పడిపోవడాన్ని బట్టి, మరొక కారణాన్ని బట్టి నేను దారి తప్పిపోతున్నాను అంటే ఆయన చెబుతూ ఉన్నారు కదా, నీవు మరలా నీ ప్రాచీన మార్గంలో అనగా ప్రభులోనికి రావాలి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూడండి ఏమన్నారటండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏమిటయ్యా అన్నట్లయితే, పురాతన మార్గములు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గములు, మేలు కలిగే మార్గములు అడిగి అందులో నడుచుకోండి. అయితే వారు అంటున్నారట, మేము నడుచుకొనమని చెప్పుచున్నారట. అంతే కదా, మానవుడు ఇంకా మోసపోతున్నాడు, నష్టపోతున్నాడు, ఆదరణ లేనటువంటి, ఐక్యత లేని జీవితాలని కోరుకుంటున్నాడు. కానీ మనిషి సమస్యలను అధిగమించడానికి అవసరమైన శక్తి కలిగిన దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కనుక ప్రియులారా, నీ జీవితంలో మారుతున్నటువంటి సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ఎదుర్కోవటానికి మార్పు లేని దేవుని ఎరిగి ఉండటం, కలిగి ఉండటం, ఆయన మార్గంలో నిలిచి ఉండటం అనేది ఆశీర్వాదకరం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అవున తండ్రి, మార్పు చెందని దేవుడా, మీపైన ఆయన గురి కలిగి జీవించుట మాకు నేర్పించండి అయ్యా. పరిస్థితులు మార్పు మమ్మల్ని కదిలించి వేస్తున్నాయేమో, స్థిరులుగా కొనసాగాలంటే స్థిరమైన దేవ నీ చేతి పట్టుకుని మేము నడవాలి. ఆ రీతిగా కృపనివ్వండి. వాక్యమైన బిడ్డలను దీవించండి. వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలని దీవించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.